హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా నా టీం, మై ఆర్మీ. మేము డైలీ పెయింటింగ్ వర్క్ అయితే వెళ్తుంటాము. మేము ఒక దాదాపు 15-16 మంది ఉంటాం. ఇందులో ఒక 5-6 యూపీ వర్కర్స్ ఉంటారు. అందరూ ఒక్కడికే పోతారా అంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్. రోజు 4-5 సైట్లలో వర్క్ నడుస్తూ ఉంటుంది. ఏ సైట్కు ఎంతమంది అవసరం ఉంటుందో వర్క్ను బట్టి సైట్కు 3 లేదా 4 పంపిస్తాను. మనకు వర్క్కు పోనీకి రానికి మనకైతే వచ్చిన ఆటో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు యూపీ వర్కర్స్ ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తారు. వాళ్ళు ఒక నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి డైలీ వర్క్ అనేది అయితే చూపించాల్సి ఉంటుంది. మనోళ్ళన్నా ఒక రోజు పనికి వచ్చి ఇంకో రోజు బంద్ అవుతారు, కానీ యూపీలో అట్లా ఉండదు. వాళ్ళ టైం టేబుల్ వేరుంటుంది, వాళ్ళ సిస్టమ్ వేరుంటుంది. వీళ్ళు ఉంటే వర్క్ అనేది డిలే అనేది ఉండదు, స్పీడ్గా నడుస్తూ ఉంటుంది. ఇంతమందికి డైలీ వర్క్ ఉండాలంటే కనీసం నెలకు 4 సైట్లు అయితే కంపల్సరీ కొత్త అయితే మాట్లాడుకుని వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక సైట్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకో సైట్ అయితే అడ్వాన్స్ అని అయితే ఉండాలి, లేదంటే వర్క్ ఉండదు. వర్క్ లేకుంటే వర్కర్స్ ఇంకో మేస్త్రి కిందికి వెళ్ళడం, మళ్ళీ మనకు వర్క్ ఉన్నప్పుడు పిలిస్తే రాకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ వర్క్ అనేది ఉంటే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు వర్కర్స్, నేను మేసిన అనే పెద్దరికం అయితే మనకైతే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చినానే. ఇంకా కూలీ డబ్బుల విషయానికి వస్తే వాళ్ళ వర్క్ను బట్టి, వర్క్ సామర్థ్యాన్ని బట్టి అయితే మీరు డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కూలీ మాట్లాడుకొని ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు ఇచ్చే డబ్బుల విషయంలో కూడా ఎప్పుడైతే ఇబ్బంది అయితే చేయకూడదు. అవసరం పడితే అడ్వాన్స్ ఇచ్చి మరి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనం చేసే వర్క్ సీలింగ్ కానీ, లప్పం పుట్టి వర్క్ కానీ, పెయింటింగ్ వర్క్, అలాగే డోర్ పాలిష్, ఇంటీరియర్ వాల్ డిజైన్స్ కానీ, ఎలివేషన్ టెక్స్చర్స్ కానీ టోటల్గా అయితే నీట్గా అయితే చేసిస్తాము. వర్క్ నీట్గా ఉంటేనే ఇంకో వర్క్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. వర్క్ అనేది వర్కర్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అప్పుడప్పుడు అరుచుకోవాలి. మనోళ్ళు అయితే కొంచెం లేట్ అయినా కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం చూసుకొని బయట వర్క్ చేసేటప్పుడు అయితే కొంచెం చూసుకొని వర్క్ చేయండి. లోపల వర్క్ అంటే పుట్టి కానీ, పెయింటింగ్ వర్క్ అంటే లోపల వర్క్ అంటే ఏం కాదు, కానీ బయట వర్క్ ఎలివేషన్ కానీ, బయట పెయింటింగ్ వేసేటప్పుడు కొంచెం పొద్దున వెళ్ళండి. మధ్యాహ్నం వరకు వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా ఎండలు అనేవి కొడుతూ ఉన్నాయి, వడదెబ్బలు అనేవి తాకుతాయి కాబట్టి నేను చూసుకొని వర్క్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన పెయింటింగ్ దోస్తులందరికీ అయితే డైలీ వర్క్ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.